ఓట్లకు ముందే అనుకున్నాం కానీ ఓట్లు ఓడిచినాక కూడా లీడర్ల నడుమ పౌరుషం గింత అంటే గింత కూడా తగ్గుతలేదు. సవాళ్ళు ప్రతి సవాళ్లకు వెనకడిగే చేస్తలేరు. ఇంతకు మునుపు పెద్ద పెద్ద లీడర్లే సవాళ్ళు వేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేల కాడ నుంచి పార్టీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కళ్ళు సవాళ్ళే. అట్లా సవాళ్ళే షిల్కి గాలివానైనట్టు చుట్టూ తిరిగి ఏడ వరకు వచ్చిందో ఎరికేనా? కామారెడ్డిలో కంప ఓ రోజు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, ఇంకో రోజు పువ్వు పార్టీ లీడర్లు, నడుమిట్ల పోలీసోళ్ళు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు షై పార్టీ వాళ్ళు వస్తే చెల్ అట్టెట్ట ఎమ్మెల్యే ఇంటి మీదకి వస్తారని కారు లేపి బోర్లేసిరు పువ్వు పార్టీ కార్యకర్తలు. నడుమిట్ల పోయిన పోలీసోళ్లకు దెబ్బలు తాకినాయి కూడా పాపం. ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఒకవేళ నేను ఎవరూ రావద్దని మెసేజ్ గ్రామాల్లో పెట్టినా కాబట్టి ఎవరు రాలే. ఒకవేళ నేనే రండి అంటే తక్క నీ మనుషులుంటే లెక్క పెట్టేసుకో, ఒక 4000 మంది వస్తారు. నీవు అనుకుంటున్నావు ఊర్లలోకి వస్తే ఈపులు బలగొడతాం, చెప్పులతో కొడతాం, నిన్ను గుద్దుతాం, ప్రత్యక్ష దాడికి దిగుతాం, నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. వల్ల నీ కారు బోల్తా పడ్డది. రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. సై అంటే సై, డి అంటే డి అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ వాళ్లకు కమలం పార్టీ వాళ్లకు నడమ లొల్లి. సవాళ్ల మీద సవాళ్లు లీడర్ల నడమ. ఇంటికానే కాదు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడ కూడా ఇదే లొల్లి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి మంది మార్బలాన్ని వేసుకొని వచ్చిన షై పార్టీ లీడర్ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు. మనోడు మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మనిషి అనేది అక్కడ వాళ్ళు అంటున్న మాట. కబ్జా దారులు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఖబర్దార్ చెప్తున్నాం. ఎందుకంటే నిన్న సవాల్ విడిచినావు కదా శబిరాల గారి మీదకి, కాంగ్రెస్ నాయకుల మీదకి సవాల్ విడిచినావు. రమణారెడ్డి నీ గురించి నువ్వు 10 గంటలకు చెప్పినావు, మేము 7 గంటలకి ఆ శిశు మందిర్ బీడి కలిగి వచ్చి కూర్చున్నాం. రమణారెడ్డి పారిపోయినావా? రమణారెడ్డి ఖబర్దార్ రమణారెడ్డి. ఇది ఇలా కొత్తగా పుట్టిందేం కాదు. ఓ వారం 10 వద్దుల సంది రగులుతూనే ఉన్నది ఇద్దరు నడమ మాటల యుద్ధం. అసలు ఇలా నడమ కయ్యమేడ పుట్టిందంటే ఓ సర్కారు డిగ్రీ కాలేజ్ ఆస్తుల కాడ. డిగ్రీ కాలేజ్ ఆస్తుల మీద సర్కారు సవాలేస్తే చెల్ అవన్నీ జూటా మాటలు బట్టగలిసి మీదేస్తే లెక్కకొస్తుందా? ఆధారాలు పట్టుకొని శిశు మందిర్ పడికాడికి రావాలని ప్రతి సవాల్ వేసిండు ఎమ్మెల్యే సారు. ఎట్టున్నా వచ్చేటట్టే ఊర్లని ఎమ్మెల్యే సార్లు క్యాంప్ ఆఫీసులకి బయటకు కూడా రానియలే పోలీసు వాళ్ళు. ముందుగానే యాడికాడికి ఆపేసిరు బారికెళ్లు పెట్టి. ఇగేటు పోలీసు వాళ్ళు రానియట్లేదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి కాంగ్రెస్ వాళ్ళు పోయేటాళ్లకు ఇగో గింత పెద్ద కయ్యం పుట్టింది అన్నట్టు. మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుందో అనేది రేపు